అదే వాడు చూడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్ట తొక్కిన ఆరదేస్తున్నారో మనోడు ఎట్ట చేయాలి అని చెప్పి చెప్పుకొచ్చారు. ఇప్పుడు అది ఆచరణలో ఒకటి కాదు, మేము చూడు 100 మంది అధికారులు నడిపిస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. అంతే, పేరు చివరన 2 అక్షరాలు ఉన్నటువంటి అధికారి ఎవరైనా సరే ఇవాళ రోజున మెయిన్ స్ట్రీమ్లో ఉండటానికి వీల్లేదు. అలా ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా పనిచేసిన 4 రోజులు పోయిన తర్వాత ఏదో ఒక కాంట్రవర్సీలో పక్కెళ్ళిపోబడతారు. అది ప్రస్తుతం జరుగుతున్న తంతు. మండలిలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో అంటే ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు, ఎలాగే ఎవరు ఇండిపెండెంట్లు రాలేదు, ఎవరు పోటీ చేసే ఇది కూడా లేదు కాబట్టి. కానీ 3 పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాయని అనుకోవాలి. అంటే ఇక్కడ బేసిక్గా వ్యూహం లేదు, పాడు లేదు. దీంట్లో ఏం వ్యూహం ఉంటుందని అవతల ఏమన్నా ప్రతిపక్షం ఏమన్నా పోటీ పెట్టి ఒక అభ్యర్థిని ఇళ్లలో నుంచి సీట్లు తీయాలనుకుంటే అప్పుడు దాని వెనకాల పెద్ద వ్యూహం ఉంటుంది. ఓన్లీ ఒకటే, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తనకి ఎమ్మెల్సీ సీటు కావాలన్నాడు, వాళ్ళ అన్నయ్యకి కావాలన్నాడు, అదే సందర్భంలో ఆయనకి మంత్రి పదవి కూడా కావాలన్నాడు, ఓకే చేశారు. కాకపోతే మధ్యలో చిన్న గేమ్ నడిపింది. బాబు గారికి తెలియక జరిగిందో కానీ తెలుగుదేశం ఆస్థాన విద్వాంసులైనటువంటి పత్రికలు, లేదంటే తెలుగుదేశం పార్టీ బైబుల్లా భావించేటటువంటి భగవద్గీతలాగా భావించేటటువంటి పత్రికలు తప్పుడు వార్తలు రాసినాయి. నాగబాబుకి వద్దన్నారు అని చెప్పేసి. ఏమొద్దన్నారు? ఎమ్మెల్సీ